అందరికీ నమస్కారం. నేను ఎస్ పూర్ణచంద్రరావు, నిర్వాహకుడు ప్రగతి విద్యా సంస్థలు అవనగడ్డ పామర్రు. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, రేపు 27వ తారీఖు అంటే ఫిబ్రవరి 27, 2026 సాయంత్రం 4 గంటలకి పామరు క్యాంపస్లో ఏపీకి మరియు తెలంగాణకి రెండింటికి కూడా లేడీస్ కోసం ఎస్జిటి బ్యాచ్లు ప్రారంభిస్తున్నాం. ఇంతకుముందు చిన్న చిన్న బ్యాచెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి, చక్కగా కోచింగ్ జరుగుతుంది. మరో బ్యాచ్ స్టార్ట్ చేయడానికి సంకల్పించాం. టీఎస్కి మొన్నే టెట్ రిజల్ట్ కూడా వచ్చింది, కొంతమంది అడుగుతున్నారు. అట్లాగే ఏపీలో త్వరలో డిఎస్సి అనేటటువంటి వార్తలు విస్తృతంగా వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. వీటిని ఉద్దేశంలో పెట్టుకొని కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మరి చాలాసార్లు మన వీడియోలో మాట్లాడుకుంటున్నాం. మొన్నటి రిజల్ట్లో ఉద్యోగాలు రాక చాలామంది ఆ రోజున రిజల్ట్ వచ్చినప్పుడు అందరూ పరులు పెడుతూ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అయ్యి వాళ్ళు మంచి మంచి జీతాలు తీసుకుంటూ వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మన విజయోత్సవ సభలో కూడా మీరు గమనించారు, వీడియోలు ఈ మంచి షార్ట్లు ప్లస్ వీడియోస్ కొన్ని పెట్టాం, మీరు అందరూ గమనించారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఇవాళ కట్టికి పేదరికంతో నానా బాధలు పడి 6-7 ఏళ్ల పాటు చేసినటువంటి తపస్సు ఫలితంగా వాళ్ళందరూ మంచి జీతాలు తీసుకుంటూ పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేస్తారు. మాకు కూడా గొప్ప సంతోషం ఏంటంటే, ఫోన్ చేసినటువంటి పిల్లలు చాలామంది లాస్ట్ ఇయర్ డిఎస్సిలో ఉద్యోగం సాధించిన వాళ్ళు, మేము ఇక్కడ నేర్చుకున్నటువంటి యాక్టివిటీస్ అన్ని పిల్లలకు నేర్పిస్తున్నామండి. ఒక పాప ఎవరో మొన్న వీడియో పెట్టింది, కోలాటం నేర్చుకున్నాం ఇక్కడ, మేము అప్పట్లో ఖాళీగా ఉన్నప్పుడు కోలాటం కూడా నేర్పిస్తున్నాను. మరి చక్కగా హాజరుకి ప్రైజులని, తర్వాత వాళ్ళందరికీ మంత్లీ, నేను ఎప్పుడు చెప్పేవాడిని, మంత్లీ ఒక చిన్న ఉత్సవంలాగా పెట్టండి, మాసోత్సవాలు పెట్టండి, వాళ్ళకి హాజరులోను లేదంటే ఇంకా సబ్జెక్ట్లో మార్కులు వచ్చిన దానికి, నీట్నెస్ మెయింటైన్ చేసిన దానికి, పేరెంట్స్ మాట విన్నదానికి, సెల్ ఫోన్ టచ్ చేయకుండా ఉన్నటువంటి పిల్లలు ఎవరు, ఇలా కొన్ని ర్యాంక్స్ కట్టి వాళ్ళల్లో ఆ తృష్ణ పెంచడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం ప్రైజులు ఇవ్వండి అని చెప్పి అలా చేస్తున్నామని చాలామంది నాకు వీడియోలు చేయటం, లేకపోతే పంపించడం, లేదంటే ఫోన్ చేయడం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు కోచింగ్కి రావటం, మాకు డబ్బులు కట్టడం, మేము మీ కోచింగ్ ఇవ్వటం అనేది చిన్న విషయాలు. కానీ ఒక గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే, మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వటం కాకుండా ఈ ప్రగతిలో మీరు ఏమైతే పొందారో ఈ ఆనందాన్ని, ఈ సిస్టమ్ని తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పిల్లలకి ఇచ్చి మరోసారి స్కూల్స్ అన్నీ కూడా వైభవం తీసుకునేలాంటి ప్రయత్నం చేస్తున్నందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరొకసారి ఆ విజయోత్సవ సభలో మీరు చాలా ఓర్పుగా నిలబడి, నేను మెమంటోలు ఇచ్చేవరకు కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిలబడి ఉన్నారు. ఆ రోజు మీతో నేను అక్కడ ప్రత్యక్షంగా చెప్పలేదు, కానీ ఆ రాత్రి మిమ్మల్ని అందరినీ సడన్గా వదిలిపెట్టి నేను పుట్టపర్తికి పిల్లల 2వ రోజు పొద్దున అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండడం మూలంగానే బయలుదేరి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. 2వ రోజు మార్నింగ్ కూడా కలవలేకపోయాను. అయినప్పటికీ చాలా బ్రహ్మాండంగా మాకు మాత్రం కొత్త ఓపికని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆ ప్రోగ్రాం అంతా కూడా. ఎందుకంటే మా కళ్ళ ముందు తిరుగుతూ ఎవరైతే ఎక్కువ కాలం ఇక్కడ ఉండి చదువుకుని వర్క్ చేశారో వాళ్ళందరికీ జాబ్లు వచ్చాయి. అక్కడ 1 or 2% అప్పుడప్పుడు పోస్టులు తక్కువ పడిన చోట -పాయింట్ జరగకుండా వచ్చుకొని, అట్లాగే ఇప్పుడు ఉద్యోగం రాదని నిరుత్సాహంలో కూర్చునే కంటే మళ్ళీ వచ్చి కూర్చొని చదువుకొని ఈసారైనా మనం సాధిద్దాం అన్నటువంటి లెక్కగా అందరూ వస్తారని చెప్పి కోరుకున్నాను. ఇప్పుడు కొంతమంది పిల్లలు బాగా ప్రాబ్లం ఫేస్ చేసి మన ఉద్యోగం రాదని బాధపడిన వాళ్ళు మళ్ళీ కోచింగ్లో కూర్చోబెట్టాం. చెప్పాను మీకు, ఎస్జిటికి 5,000 రూపీస్ కన్సెషన్ ఇస్తున్నామని చెప్పేసి. మరి వాళ్ళు తక్కువ స్ట్రెంగ్త్లతో నడిపించేటప్పుడు మేము కూడా ఆర్థికంగా చాలా సతమతం అయినా మీకు చేయందించాలి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈసారి కూడా మళ్ళీ ఆ కన్సెషన్స్ కంటిన్యూ చేస్తున్నాను. ఆ పిల్లలు ఎవరైతే లాస్ట్లో జాబ్ బాగా ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ ఇప్పుడు టాప్ ర్యాంక్స్లో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్స్లో. వాళ్ళకి ఆ బాధ అంతా పోయి ఈసారి ఎక్కడికి వెళ్ళొద్దో చూస్తాం, ఒక్క పోస్ట్ పడి నేను కొట్టగలనటువంటి ధైర్యంలోకి వచ్చారు. మరి కాలం గడిచిపోతుంది, మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తే అయిపోయి వచ్చి ఒకేసారి మన మీద పడిపోయిన తర్వాత మళ్ళీ పరిగెత్తి మళ్ళీ విఫలత చెందేదానికంటే అందరికాడ జాగ్రత్త బెటర్ అని చెప్పి అనుకుంటున్నాం. మరి మేము కూడా కొన్ని క్లిష్టతలు ఎదుర్కొంటూ బ్యాచ్లు పెడుతున్నాం ప్రస్తుతానికి. ఓకే, నంబర్ ఆఫ్ పిల్లలు వచ్చి జాయిన్ అయ్యి మాకు ఆర్థికంగా బెనిఫిట్గా ఉండేలాగా ఏం లేవు. అయినప్పటికీ మేము ఏంటంటే మిమ్మల్ని కవర్ చేసి ఏదో రకంగా గట్టెక్కించాలి, మేము కూడా బ్యాచెస్ నిలుపుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటాం. మరి అనేక వీడియోస్లో చెప్పాను, ఇంటి దగ్గర కొన్ని సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాబంధాలు, వీటన్నిటిలో ఉండి మరి తప్పించరావడం చిన్న విషయం కాదు. కాకపోతే మీరు ఎన్ని త్యాగాలు చేసినా, ఎంతమందిని వదిలిపెట్టి వచ్చినా రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు కోసమే ప్రతినిత్యం జీవితాంతం ఆఖరి రోజు వరకు బాధపడే కంటే ఒక్కసారి మనం గట్టి ప్రయత్నం చేయడం బెటర్ అని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మరి మేము కూడా చూడండి, అవనగట్టును వదిలిపెట్టి పామర్రు వచ్చి కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఓన్లీ కాంపిటేటివ్ కోసం అని చెప్పేసి నేను నిర్మాణాలు చేయటం,
మీరు జీవితాంతం ఎట్లయితే డిఎస్సి కోసం డెడికేట్ అయ్యారో మేము ఈ నిర్మాణాలన్నీ దీనికోసం కేవలం డిఎస్సి కోసం మొదలుపెట్టిన వ్యవస్థ ఇదంతా. అయినప్పటికీ ఆర్థికంగా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నప్పటికీ వదిలిపెట్టకుండా ఉన్న వాళ్ళ వరకు ముందు వాళ్ళని సక్సెస్ చేయాలన్న ప్రయత్నంలో తీవ్రంగా వర్క్ చేస్తున్నాం. ఇక ఎంతకంటే నేను ఎక్కువ చెప్పవలసిన విషయం కాదు. రెండోది, ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి చెబుతున్నాను మీకు. నేను గత వీడియోలో కొన్ని పాయింట్స్ చెబితే చాలా అవన్నీ మంచి క్రేజీగా మాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ చాలా ఆనందంగా చెబుతున్నారు. ఇప్పుడు నేను ఒకసారి కుండలో కూడు అమ్మ బాధ్యత, సంచిలో బియ్యం నాన్న బాధ్యత, ప్లేట్లో మీరు నీ బాధ్యత, మా పని మేము చేస్తాం, సార్స్ పని సార్ చేస్తారు, మీ కష్టం మీరు చేయండి, అందరం కలిసి విజయం సాధిస్తామని చెప్పిన మాట బ్రహ్మాండంగా విస్తృతంగా ప్రచారం అయ్యి చాలామంది ఒకసారిగా నాకు జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా నన్ను చూడగానే అదే విషయాలు మాట్లాడారు. మరి వాస్తవం అదంతా కూడా. ఇప్పుడు మీకు చెబుతుంది ఏంటంటే, ఒక గ్రద్ద తను ఏజ్ అయిపోయి వృద్ధాప్యం వచ్చి రెక్కల బరువు ఎక్కువైపోయి గోళ్ళు చెట్టు మీద కూర్చుంటే చిక్కేసుకుపోయి ముక్కు వంకర తిరిగిపోయిన బాధపడుతున్న టైంలో, అంటే తన మనుగడ కొనసాగించుకోలేక ఇబ్బంది పడుతున్న టైంలో ఒక రాతి బండపై కూర్చొని తన ముక్కుతో ఎట్లాగట్లాగూ తన కాళ్ళ గోళ్ళు పెరికేసుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ కొత్త గోళ్ళు సంపాదించి ఆ వంకర తిరిగిపోయిన గోళ్ళు తీసేసి రక్తశక్తం అవుతున్నా సరే మళ్ళీ కొత్త గోళ్ళు సంపాదించుకుంటుంది. అట్లాగే అదే గోళ్లతో ముక్కుని ఓడపీక్కొని రక్తం కారుతున్న కొద్దీ మళ్ళీ కొత్త ముక్కు తయారు చేసుకుంటుంది. ఆ వంకర తిరిగిపోయిన ముక్కు కట్ చేసేస్తుంది అనమాట. రాతి బండకేసి రుద్దుద్ది రక్తం కారేదట్టు. అట్లాగే ఆ ముక్కుతో ఈ కాళ్ళతో బరువైపోయిన రెక్కల్లో కొన్ని ఏకలు పీకేసి తేలికవుతుంది. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆకాశం అంత ఎత్తిదిగుద్ది, మళ్ళీ తన వేట ప్రారంభించుద్ది. మరో పీరియడ్ ఆఫ్ టైం తను బతికి కొత్త గ్రద్దగా జీవిస్తుంది. మనం కూడా డిసప్పాయింట్ అవుతూ కూర్చునే కంటే జీవితంలో కొన్ని విషయాల్ని కష్టమైన, క్లిష్టమైన, బాధ అయినా, బంజరైనా తీసి పక్కన పెట్టి మరో నూతన ఉత్సాహంతో చేయాలి. నిజానికి డిసప్పాయింట్ అయిన లైఫ్లో మళ్ళీ కోలుకొని మళ్ళీ పనిచేయాలంటే చాలా బాధ, నాకు కూడా తెలుసు ఆ విషయం. కానీ అలా అనుకుని వదిలేస్తే ఈ బాధ లైఫ్ లాంగ్ అనుభవించాలి కదా. ఒక్కసారి మళ్ళీ కొంచెం కష్టపడి పికప్ చేస్తే, మరి ప్రభుత్వం పోస్ట్ వేయటం కూడా చిన్న విషయం కాదు. వాళ్ళు చాలా ఉత్సాహంగా వేస్తామని ముందుకు వస్తున్నారు. తెలంగాణలో ఏదన్నా దాని గురించి మాట్లాడిపోయినా ఇవాళకైతే రేపైనా మాట్లాడాలి కదా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ సాధించగలరా? ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు అవగాహన లేకుండా ఎంతకాలం బట్టినా నీకు జాబ్ రావడం కష్టమే. అవగాహన అయితే రివిజన్ టెస్టులు చేసుకోవడం ముఖ్యం. రివిజన్ టెస్టుల బ్యాచ్ కూడా రేపు 27వ తారీఖున స్టార్ట్ అవుతుంది. బ్రహ్మాండమైన పేపర్లు తయారు చేస్తున్నాం, పర్ఫెక్ట్గా దొరుకుతుంది. చక్క పిల్లలు కూర్చొని రకరకాలు డిస్కస్ చేసుకుంటున్నారు. నేను చూస్తే మాకు కూడా ఆనందం ఏంటంటే, ప్రొక్లైనర్ బకెట్ నీడ కింద కూర్చొని చదువుకుంటుంది ఒక ఆవిడ. ఒక చిన్న మొక్కుంటే మొక్క మీద చున్నీ కప్పుకొని ఆ చున్నీ కింద నీడను కూర్చొని చదువుకుంటుంది. అట్లాగే 7 మంది ఒక ఇసుక కొట్టు ఉంటే ఇసుక కొట్టు మీద రౌండ్గా కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. ఇసుక డిస్కషన్ అని అడిగా నేను సరదాగా. అంటే ఈ క్యాంపస్లో నేను ఎందుకు ఇదంతా క్రియేట్ చేశానంటే, ఇక్కడ ఓన్లీ ఆడపిల్లలు, ఇక ఏమీ పోరు పొక్కు లేదు. తర్వాత రాత్రి అయినా పగలైనా ఎక్కడ కూర్చుని ఎన్ని ఫ్యాన్లు వేసుకున్నా, ఎన్ని లైట్లు వేసుకున్నా హాయిగా వాడుకోండి మీరు. కానీ చెడ్డ విషయాలు డిస్కషన్లు కానీ, లేదంటే అనవసరమైన విషయాలు రాజకీయాల జోలికి వెళ్ళొద్దు. అందరూ కలిసి ప్రేమగా కలిసి ఉంటూ సబ్జెక్ట్ డిస్కస్ చేసుకోవడం. మరి మీరు వీడియోలు చూస్తుంటే అనితను శ్రావణి ఇద్దరు వీడియోలు చెప్పారు. ఎక్కడ చూసినా బిట్లు డిస్కస్ చేసుకునేవాళ్ళం, మేము మెస్కి వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడుకునేవాళ్ళం అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఆ స్టేట్ ర్యాంకర్స్ ఏమన్నారంటే, నోటిఫికేషన్ పడిన దగ్గర నుండి, ఎగ్జామ్ రాసిన దగ్గర నుండి రిజల్ట్ వచ్చే వరకు కూడా మేము పోస్ట్ రాదేమనే భయంతోనే ఉన్నాం తప్పితే అసలు మాకు ర్యాంక్ వస్తుందని ఊహించుకోలేదని. కానీ గుట్టలుగా పోస్టులు, మన నిజంగా వాళ్ళందరూ విజయోత్సవం కోసం ఎంతమందికి పోస్టులు వచ్చాయా, ఇంత కష్టం ఫలించిందా అని అనిపించింది అనమాట. సో దాన్ని ఒక్కసారి బయటికి రండి. ఆ విషయంలో నుంచి వనరు ఉపయోగించుకోండి. మరి మేము కూడా ఈ వనరులు క్రియేట్ చేయడానికి పడినటువంటి తిప్పలు దేనికంటే, మీ జాబ్ తెప్పించి మీ లైఫ్లో మీకు ఒక సక్సెస్ ఇవ్వడానికి చేసే ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఇది. మిగిలినటువంటి ఆర్గనైజేషన్స్తో ఎప్పుడు కూడా దీన్ని పోల్చుకోవడం ఎప్పుడు కూడాను. ఇది ఒక ఆశ్రమ వాతావరణంలో ఏ చదువైనా చదువు బాగా రావడానికి పనికొచ్చే ఒక క్రియేషనే ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. దానికి అందరం, మీరు, మేము, పేరెంట్స్, వర్కర్సు, ఇక్కడ పనిచేసేటటువంటి ఫ్యాకల్టీ అందరం కలిసి ఈ మహాయజ్ఞంలో పాత్రలు కావాల్సిందే. సో అందరూ పెందరకాడ దీనికి నిశ్చయించుకొని ఇప్పుడు నుండి రెడీ. 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు బ్యాచ్లోకి మీరు అందరూ కలుసుకుందామని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇటు రివిజన్ టెస్టులకి రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి రివిజన్ టెస్టులు ఏపీకి, టీఎస్కి రెండింటికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. రివిజన్ టెస్టులకు వచ్చేసరికి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్, మ్యాథ్స్, సోషల్, బయాలజీ అండ్ తెలుగు, ఇవి రివిజన్ టెస్టులకు సంబంధించి. కోచింగ్ అయితే ఓన్లీ ఏపీకి, తెలంగాణకి కూడా ఎస్జిటి లేడీస్ కోసం స్టార్ట్ అవుతున్నాయి. ఇక మగపిల్లల విషయంలోకి మనం చెప్పాను, గత వీడియోస్లో చెప్పున్నాను.
వాళ్ళు ఎక్కువ స్ట్రెంగ్త్ అవ్వట్లేదు, వాళ్ళకు ప్రత్యేకమైన ప్రోగ్రామ్ వనరు కూడా నాకు సరైన దొరకలేదు, చేయలేకపోతున్నాను. ఇక స్కూల్ అసిస్టెంట్ కూడా కొత్త బ్యాచెస్ ఇప్పుడు ఏమీ స్టార్ట్ చేయట్లేదు, ఉన్న బ్యాచెస్ రన్నింగ్లోని వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వాళ్ళైతే అందరూ జాబులు సంపాదించుకోగలిగినటువంటి ధైర్యం కలిగి ఉన్నారు. చాలా డెప్త్ గల సబ్జెక్టు టీచ్ చేస్తున్నాం. ప్రజెంట్ మాత్రం ఈ కొత్త హెచ్ఈటీలు 2 బ్యాచెస్ ఏపీ అండ్ టీఎస్కి అప్రమత్తం కావాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత విజయోత్సవ సభకు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అంత దూరభారాల నుంచి వచ్చి మేము ఇచ్చిన కొద్ది వనరులతో ఇంత సక్సెస్ చేసినటువంటి అందరికీ పేరు పేరు వరుసన నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీరు ఎక్కడుండినా, ఏ స్కూల్లో పాఠం చెప్పినా ప్రగతి మీకు ఏం అందించిందో అది మీరు అందించాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మనం ఎంత సంపాదించుకున్నా, ఏం తిన్నా, ఏం చేసినా ఫైనల్గా మనం చేయవేంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద పిల్లలకు చదువు చెప్పడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాల్సిందే. నేను కాస్ట్ను కూడా చెప్పాను ఆ రోజున మీటింగ్లో. ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, వాళ్ళకి న్యాయం చేయకపోతే మన పిల్లలకి భగవంతుడు ఎలా న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఇదే కట్టుబాటుతో మీరందరూ వర్క్ చేయాలి. ప్రగతి స్టూడెంట్స్ అందరూ చాలా క్రియేటివ్గా, చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగి ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. దానికి మీ అందరినీ అప్రమత్తంగా పాఠాలు చెప్పి సక్సెస్ఫుల్గా మీ ఉద్యోగాన్ని చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తర్వాత పామర్లో మీ అందరికీ తెలుసు, గత వీడియోలో కూడా చెప్పాను, ఇంటర్మీడియట్ బైపీసీ విత్ నీట్ కోచింగ్ చక్కగా జరుగుతుంది. ఈ మధ్య లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసాం. అట్లాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ విత్ మెయిన్స్ అండ్ ఎంసెట్ అది కూడా జరుగుతుంది. అట్లాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ విత్ గవర్నమెంట్ జాబ్ ఓరియంటేషన్, అంటే వాళ్ళు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇక్కడే 5 సంవత్సరాల్లో జాబ్ పట్టుకెళ్ళాలి. ఇంకొంచెం మాకు ధైర్యం వచ్చింది ఏంటంటే, మొన్న వీడియోకి తర్వాత మన పిల్లలకి ఒక 7గురికి కోర్టులో పోస్టులు వచ్చాయి. మన లేటెస్ట్గా వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో జాబులు వచ్చాయి. వాళ్ళందరూ ప్రాసెస్ సర్వర్లుగా, జూనియర్ అసిస్టెంట్లుగా జాయిన్ అయ్యారు. వాళ్ళు చాలా ఆనందంగా చెబుతుంది ఏంటంటే, వాళ్ళ ఆఫీస్లోకి వెళ్తే అందరిలోకి చిన్న పిల్లలు మన పిల్లలేనంట. అంటే డిగ్రీ అవ్వగానే జాబ్ సంపాదించడం ఎంత గొప్ప విషయం చూడండి. వాళ్ళు 25 ఏళ్ళు, 40 ఏళ్ళు, 35 ఏళ్ళు, 50 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలాంటి టైంలో డిగ్రీ పూర్తయిన ఏడాదికో 2 ఏళ్ల లోపల జాబులు సంపాదించడం అంటే నా ప్రాజెక్ట్ ఇది. నేను నా జీవిత కళ. ఆల్మోస్ట్ నేను దీన్ని హైలీ సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఒక ఆడపిల్ల యావరేజ్ కుటుంబం తండ్రి తీసుకొచ్చి మాకు అప్పచెబితే 5 ఏళ్లలో ఏదో ఒక జాబ్ ఇచ్చి పంపించేలాగా ప్రయత్నం. అలాని ఏం చదవకుండా కూర్చుంటే నేను జాబ్ తెప్పించలేను, కానీ నాకు సహకరించి నా వెనక పరిగెత్తాననే పిల్లకి సబ్జెక్ట్ చెప్పడంలో మాత్రం అర్థమెటిక్, రీజనింగు, జనరల్ స్టడీసు, ఇంగ్లీష్ గ్రామరు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి బేస్ చేసుకుంటూ ఇంకా రకరకాల సబ్జెక్టు, నిన్న మొన్న ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ అన్న స్టడీస్ అన్న సబ్జెక్ట్ మీద ప్రత్యేకంగా ఒక 7 చాప్టర్లతో ఒక 8 రోజులు క్లాసులు డిజైన్ చేశాం. అలాగే రూరల్ డెవలప్మెంట్ అని, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని, తర్వాత బ్యాంకింగ్ అవేర్నెస్ అని, ఇలా ఏ సబ్జెక్టులు అయితే సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో పోస్టులు సంపాదించడానికి అవసరం వాటిని బాల్యంలోనే, అంటే ఇంటర్ డిగ్రీలో ఉండగానే బాగా నలకొట్టి బాగా ప్రాక్టీస్ చేయించి బాగా హెవీ డెప్త్ పాఠాలు చెప్తే వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ పోస్ట్ కొట్టడానికైనా సిద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పటికీ ఈ 2-3 ఏళ్లలో, ఈ 2 ఏళ్లలో మన కాలేజీ నుండి వచ్చిన కొత్త ప్రోడక్ట్లో 22-23 మంది ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబులు సాధించుకున్నారు. దాంట్లో మన 11 మంది కానిస్టేబుల్స్ పోస్టులు కొట్టారు. తర్వాత ఒక అమ్మాయికి బ్యాంకు పీఓ ప్లస్ 2 బ్యాంకులో క్లర్క్ పోస్టులు, తర్వాత కోర్టులో జూనియర్ అసిస్టెంటు, ప్రాసెసర్ 5 ఉద్యోగాలు ఒకే పాపకు వచ్చాయి. మరి ఎంత గొప్ప విషయం, ఎంత సంతోషమో చూడండి. అట్లాగే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో కూడా వెళ్ళి ఉన్నారు, వాళ్ళు కూడా మంచి శాలరీస్తో సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆటలు, పాటలు, యాక్టివిటీసు, తర్వాత వాళ్ళకు స్పీచ్లు ఇవ్వటం, నేర్పించడం, తర్వాత ఈ సబ్జెక్టులన్నీ బాగా నిలగటం, ఇక్కడ ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్లో వాళ్ళందరినీ చక్కగా పెంచుతున్నాం. కాబట్టి మీకు, అంటే ఎవరైతే మన డిఎస్సి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి దాన్ని అడ్మిషన్స్కి మేము వేరే పిఆర్ఓల మీదో లేకపోతే ఇంకా వేరే పబ్లిసిటీల మీద ఆధారపడలేదు. ఎందుకంటే మీ ద్వారా వచ్చిన పిల్లలు అయితేనే నాకు కూడా చక్కగా మన భావాలకి నచ్చిన పిల్లలు అయ్యి ఉంటే మనకు కూడా సంతోషం, మనకు కూడా కన్వీనియంట్ అనమాట. మీరు హామీ ఇవ్వండి, నా తరఫున ఏ పిల్లలకైనా మీరు హామీ ఇవ్వండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్ అయినటువంటి పిల్లలకేమో డిగ్రీలో కాంపిటేటివ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీస్ కూడా మంచి బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నాం. ఫౌండేషన్ కోర్స్ కింద ఎవడూ చేయలేనంత బాగా చేస్తున్నాం. మీకు ఇంటర్ డిగ్రీతో కలిపి బయట ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు పెట్టిన పిల్లలకంటే మన పిల్లలు ఏమాత్రం తగ్గట్లేదు, అందుకంటే చాలా బాగున్నారు కూడా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకంటే ముందు కూడా ఉన్నారు కూడా మన పిల్లలు. కాబట్టి నా తరఫున మీరందరూ హామీ ఇవ్వండి, మీకు నేను హామీ ఇస్తున్నాను. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ పిల్లకి ఏ అవసరం వచ్చినా మీరు ఫోన్ చేస్తే నేనో మేడమో ఫోన్ చేస్తాం. 24 hours ఆ పిల్లలతోనే ఉంటూ
మార్నింగ్ 4:30 దగ్గర నుంచి నైట్ 9:30 వరకు కూడా మేమిద్దరం స్టడీ అవర్స్ దగ్గర నుండి ఎగ్జామ్స్ పెట్టుకోవడం దగ్గర నుండి యోగా చేయడం దగ్గర నుంచి అన్ని రకాల కార్యక్రమాల్లో మేమే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తాం. ఈ కొత్త ప్రాజెక్ట్ని ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్గా చేయాలని ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిస్తాం. నిజానికి వాళ్ళు చూడండి, వాళ్ళ బాహ్య ప్రపంచం పిల్లల్లో కాలేజీలకు వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారు అంటే స్టైల్ కొట్టడం, పోజులు కొట్టడం, షికారులు చేయటం, రకరకాల డ్రెస్సులు వేయటం, రకరకాల సెల్ ఫోన్లు మెయింటైన్ చేయటం. నిజంగా ఇవాళ ఎక్కడికి పోతుంది సమాజం అనేది భయం. సరే, నేను దేశానందరినీ బాగు చేయలేను, కానీ నా లోపల ఉన్న పిల్లల వారికి మాత్రం ఒక మంచి సంస్కారం నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెద్దలను గౌరవించడం కానివ్వండి, తల్లిదండ్రులు ఏడ ప్రేమాభిమానాలు కలిగి ఉండటం కానివ్వండి, ఎవరి పనులు వాళ్ళు కానివ్వండి, సమాజం ఏడల బాధ్యత కలిగి ఉండటం కానివ్వండి, కాస్త నీతి నిజాయాలతో ముందుకెళ్ళటం కానివ్వండి, ఈ విషయాల్లో మీ అందరికీ తెలిసిన విషయం మన ప్రోగ్రాం అంతా కూడా. సో నా తరఫున మీరందరూ ఎవరికైనా హామీ ఇవ్వండి, ఎవరినైనా సరే పంపిస్తే వాళ్ళకు సక్సెస్ ఇచ్చి పంపిస్తానని చెప్పేసి నేను హృదయపూర్వకంగా మీ అందరికీ మాటిస్తూ, ఒక ముఖ్య విషయం, తెలంగాణ నుంచి ఫోన్ చేసిన పిల్లలు దూరం అవుతుంది మాకు పామర్ రావడానికి, అవనగడ్డ రావడానికి అని చెప్పేసి అంటున్నారు. మీ అందరికీ నేను చెబుతున్న మాట ఏంటంటే, దూరమైన ఒక 6 గంటలో 5 గంటలో 10 గంటలో ప్రయాణం చేస్తారు, కానీ 3.5 నెలలు నిశ్చింతగా సొంత ఇంట్లో కంటే ఎక్కువగా చాలా ప్రేమగా చక్కటి వాతావరణం నడుస్తుంది. దూరం అనుకుని ఏదో ఒక దాంతో అడ్జస్ట్ అయ్యే బదులు దూరమైనా సరే సాధించుకొస్తాం అనేటటువంటి తత్వంతో మీరందరూ రావాలి. కొంతమంది బ్రాంచ్లు పెట్టవచ్చు, మీరు మా ఊళ్ళో పెట్టవచ్చు అని అడుగుతున్నారు. నేను ఎన్ని చోట్ల అని చెప్పి తిరిగి బ్యాచ్లు పెడతాను చెప్పండి. ఇక్కడ మీకోసం ప్రత్యేకంగా ఎక్కడో పొలాల్లోకి వచ్చి 40 ఎకరాల క్యాంపస్లో ఇన్ని వనరులు ఏర్పాటు చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఈ వనరులు క్రియేట్ చేయలేం కదా. ఇది మోస్ట్ కన్వీనియంట్ అట్మాస్ఫియర్ అనమాట. కాబట్టి ఒక రాత్రి ప్రయాణం చేస్తారు మీరు అంతే, కానీ ఉద్యోగం సంపాదించుకుని వెళ్తారు. తెలంగాణలో పామరు ప్రగతి పిల్లలందరూ అనేక రకాల స్కూల్స్లో, అనేక రకాల ఊళ్ళల్లో మీరు ఉద్యోగాలు సంపాదించి అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలందరినీ సంపూర్ణ అభివృద్ధిలో దోహదం చేయాలని ఇక్కడ కూర్చుని మేము చేయడానికి, సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దూరం దగ్గరని ఆలోచించవద్దు, ప్రాంతీయ భేదాలు పెట్టుకోవద్దు. ఎక్కడ ఏ చిన్న కల్మషం లేకుండా ఆనందంగా అక్క చెల్లెల్లాగా అందరూ కలిసి ఉంటూ జరిగేటటువంటి ఈ ప్రోగ్రామ్ని మీరు వినియోగించుకోండి. వీడియోస్ ఒకసారి చూడండి. తెలంగాణ పిల్లలు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ వీడియోస్ ఇంకొన్ని అప్లోడ్ చేస్తున్నాం. వాటిని ఒక్కసారి చూడండి, వాళ్ళ మాటల్లో మీకే అర్థమవుతుంది. లేదంటే ఫోన్ చేసి తెలుసుకోండి, లేదంటే వీడియోస్ చూడండి, లేదా ఒకసారి వచ్చి మాట్లాడాలొచ్చు, తప్పేం లేదంటూ. కానీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ బ్యాచెస్కి త్వరగా అప్రమత్తమై అందరూ జాయిన్ అయ్యి మీ ఉద్యోగ సాధన చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు.